దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథము 15-16 అధ్యాయములు. 15వ అధ్యాయము. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలానీ దానికి చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుటే ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకే ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు ఇట్లా నేను వచ్చాను. తీర్పు నందుటికే రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలుని అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందరి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనును పోయి యెహోవాకు నేను మ్రొక్కుగన్న మ్రొక్కుబడిని తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయాను. అబ్షాలోము మీరు బాకానాదం విడినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకే ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. మరియు బలి అర్పింపవల్లని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగా ఉగుట చేత కుట్ర బహుబలమాయను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకును మనకు కీడు చేయకును పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకుని కాలినడకను బయలుదేరెను. రాజును అతని ఇంటివారును బయలుదేరి బేత్మెహారాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములో నడిచిరి. కెరీతీలందరూ పెలేతీలందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తైని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశవే ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదమో తెలియక ఉన్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడవును రాజువునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవు రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాడు. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను గనుక హిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచాను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమునకు
నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్లు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనను, సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమంది నీవును నీ కుమారుడు అహీమయస్సు అబ్యాతానుకు పుట్టిన యోనాతాను అని మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను. ఆలకించుము, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చే వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరినూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషైపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళిపోసుకుని వచ్చి రాజును దర్శనము చేశాను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందురు. కాబట్టి రాజనగరి అందు ఏదైనా జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అని వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానం చేయమని చెప్పి అతనిని పంపివేశాను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. 16వ అధ్యాయము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషేతు సేవకుడైన సీబా గంతులు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెల్లను, 100 అంజూరపు పండ్లను, ద్రాక్షారసపు తిత్తిని ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితవని సీబాను అడగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలు అంజూరపు పాడేలను పనివారు తింటకును, ద్రాక్షారసం అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితిననగా, రాజు, నీ యజమాని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగినందుకు సీబా, చిత్తగించము, ఈవేళ ఏలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడను. అందుకు రాజు, మెఫీబోషేతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదునుగాక, నేను నీకు నమస్కారం చేయుచున్నానెను. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియాను ఒకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరినూ బలాజులందరినూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాణ్ణి చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వాని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగను ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడి ప్రకారం చేయటం ఏమీ ఆశ్చర్యము. వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ ఉండెను. రాజును అతనితో కూడా ఉన్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకునేది. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపేలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. దావీదుతో స్నేహముగా ఉన్న అర్కీయుడైన హూషయ్యను అతడు అబ్షాలోము వద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయ ఉపకారం ఇంతేనా? నీ స్నేహితుతో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని అడగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలీయులందరినూ ఎవని కోరుకొందురో నేను అతన్ని వాడగుదును, అతని వద్దనే ఉందును, మరియు నేను ఎవనికి సేవ చేయవలను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయదునని అబ్షాలోము వద్ద మనవి చేశాను. అబ్షాలోము అహీతోపేలుతో, మనము చేయవలసిన పని ఏదో తెలుసుకుంటే ఆలోచన చేతము రమ్మనగా, అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల
నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొందరు. అప్పుడు నీ పక్షమున ఉన్నవారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేల్కి అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఉదయకాలమున తండ్రి నాయన నీ పాదసంధిలో చేరి ప్రార్థిస్తుండగా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, అయ్యా మా అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, రక్తము చిందించిన దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, మా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి, మారు మనసు పశ్చాత్తాపము దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ గొప్ప రక్షణ అందరికీ కలుగును గాక. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. అయ్యా మా పట్టణంలో యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. అయ్యా నిశ్చయంగా మా పట్టణం యేసు నామంలో పట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకులు సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు అయ్యా నీ సేవలో పనిచేస్తున్నప్పటికీ ప్రభా నాయన నీ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డని బలపరచండి, వారి అవసరతలని నీ మహిమేశ్వరంలో తీర్చి అయ్యా తండ్రి నాయన వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, దినదినము నీ రూపులోకి మార్చుకొని నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా నీ నాయన వారిని నడిపించండి. నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి, ఆత్మతో నడిపించేవారిగా నాయన క్రైస్తవులందరినీ మీరు ఉంచండి. అయ్యా నాయన బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు, మెలకువ కలిగిన జీవితాలు అయ్యా ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. అయ్యా ప్రపంచ దేశంలన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. ప్రపంచ వ్యాప్తంగా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ఇజ్రాయేలు, ఇరాను నాయన, అమెరికా వీటి మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో నాయన మీరే కృప చూపండి. మీరు కలుగు చేసుకుని ప్రభా తండ్రి యుద్ధం విషయంలో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఇంకా నాయన కడవరి వానాకాలంలో వర్షం దయచేసిన వాగ్దానము అయ్యా నెరవేర్చండి ప్రభా, నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నిటికీ శాంతి సమాధానము దయచేయండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ అని చిత్తము జరిగించండి. అలాగే మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, సువార్త కొరకు గృహాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా భారతదేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక. ఆ ఏలుబడి శక్తులు యేసు నామంలో లయపరచబడును గాక. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ అయ్యా తండ్రి యేసు నామంలో బంధిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నరహత్యలు, పాపమునకు కారణమైన అయ్యా ప్రతి విధమైన దురాత్మ శక్తులు యేసు నామంలో బంధించబడునుగాక. అయ్యా నిశ్చయంగా మా దేశానికి విడుదల కలుగునుగాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలకు, పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చునుగాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో అయ్యా తండ్రి స్వస్థత కొందును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారందరూ నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి. ప్రభుత్వ అయ్యా ఉద్యోగులందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా నాయన డిపార్ట్మెంట్స్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసారమైన పరిపాలన జరుగునట్లు నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ప్రతి సైనికుని చుట్టూని కాపుదల, భద్రత ఉంచండి. మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. మా దేశానికి క్షేమము దయచేయమని వేడుకుంటూ ఉదయకాలమున మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.